Hey guys, name me Balu Stories. Welcome to day 79 in 365 days, 365 vlogs. సో ఈరోజు బ్లాగ్లో ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇంతవరకు మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇంతవరకు అయితే విషేసేయండి. సో ఈరోజు బ్లాగ్లో నేను అశ్విన్ మా ఇంట్లో అందరం కలిసి యాజల్గుట్టకి వెళ్తున్నాం అనమాట. సో అందుకే మేమైతే ప్రిపేర్ అయినాం. అందరిస్తే స్టార్ట్ అయిపోయారు. ఇది అశ్విన్ లగేజ్. సో నా లగేజ్ కూడా అన్ని అక్కడ బయట ఉంది కదా. సో ఇవన్నీ మా లగేజ్ అనమాట. సో అది ఏంది బాగుంది. సో అది మేమైతే బస్లో వెళ్తున్నాం అనమాట. సో ఎట్లా వెళ్ళాలి ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ ఎక్కడ స్టే అనేది కూడా చూపిస్తా. ఓకేనా? స్టార్ట్ అయినావా? ఓకే. ఇప్పుడే 5:30 నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం బస్లో. ఇక్కడ నుంచి ఉప్పల్కి వెళ్ళి ఉప్పల్ నుంచి మళ్ళీ యాదగిరిగుట్టకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కదా. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. చూడాలి. సో గైస్ ఇప్పుడే ఉప్పల్కి అయితే రీచ్ అయినాము. ఉప్పల్ స్కై బాగుంది కదా. సో అదనమాట ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనం బస్ పికప్ చేసుకొని యాదగిరిగుట్టకి అయితే వెళ్ళాలి. అసలు లైటింగ్ లేదు ఇక్కడ. లైటింగ్ లేదు. నాకు అసలు కెమెరా మైక్ లేకపోవడం వల్ల అసలు వాయిస్ కూడా చాలా కమ్జోర్ వస్తుంది. సో అది ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. నేను మా మమ్మీ మా డాడీ వెనకాల. ఇది ఫుటోర్ అనమాట. ఇక్కడ నుంచి దిగి కింద బస్ అయితే ఎక్కాలి. మరి ఆగుంటారా? ఇప్పుడు ఉప్పల్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. డైరెక్ట్ బస్ దొరకలేదు అనమాట యాదగిరిగుట్టకి. అందుకని చెప్పి భువనగిరికి వెళ్ళి భువనగిరి నుంచి మళ్ళీ ఇంకొక బస్సు అయితే తీసుకుంటాము. ఇక అక్కడ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కదా. ఇక తెలియదు ఏముంది. సో అట్లా చెప్పు అశ్విన్. అలసిపోయినావా? ఏం మాట్లాడలేకపోతున్నావా? ఎందుకు? అంటే స్కూల్కి వచ్చినావు అని చెప్పా. సో అది అశ్విన్ స్కూల్కి వెళ్ళి రెడీ అయ్యి హోంవర్క్ చేసుకొని వచ్చిందనమాట. అట్లా ఉంటుంది అశ్విన్ తోటి. సో రేపు సండే కాబట్టి ఇక వాడు కూడా ఫ్రీ. అందుకని చెప్పేసి ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాము. లైక్ థింగ్ ఏంటంటే అసలు అక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందని అంటే మనం ఎస్టిమేట్ అయితే వేయలేము. ఎందుకంటే రేపు సండే కదా. సో అందుకని చెప్పేసి సో ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి బస్ ఛార్జెస్ ఎంతనో కూడా అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తా. సో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నైట్ ఎక్కడ స్టే చేసామో అయితే చూపిస్తాం. అంతేనా? మేమైతే నియర్లీ వచ్చేసినాము భువనగిరికి. సో దిగాలి ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి మళ్ళీ యాదగిరిగుట్టకి మళ్ళీ బస్ తీసుకోవాలి. సో అట్లా ఏంటన్నా నువ్వు ఎట్లా చేస్తున్నావు తెలుసా బ్లాగ్లో? అంటే నేపాలి క్లాస్లో లెక్చరర్ అడుగుతాడు చూడు, క్వశ్చన్స్ అడుగుతాడు కాదు. క్వశ్చన్స్ అడిగినప్పుడు నీకు రానప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడు. అట్లా ఇస్తున్నావు. కొంచెం మంచిగా ఉండొచ్చు కదా. నవ్వుతుండొచ్చు కదా. నువ్వు జాయ్ఫుల్గా ఉంటావు. అట్లా ఉండొచ్చు కదా బ్లాగ్లో. సో గైస్ ఫైనల్ అయితే భువనగిరికి రీచ్ అయిపోయినాము. ఇది భువనగిరి బస్ స్టాండ్. పట్టుకుంటుంది అక్కడ ఉప్పల్ నుంచి మనకి ఇదేంటి భువనగిరి వరకు అయితే 70 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇట్లా బస్సెస్ ఉంటాయి ఇక్కడ నుంచి. గైస్ ఇగో ఫైనల్గా మా బస్ అయితే వచ్చింది. సో ఇది అన్నో అశ్విన్. సో గైస్ అక్కడ కనిపిస్తుంది కదా, అది భువనగిరి ఫోర్ట్ అనమాట. ఎప్పుడన్నా విజిట్ చేయాలి అక్కడికి. ఇది ఇక్కడ భువనగిరి నుంచి యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ తను మా పిన్ని వాళ్ళు కూడా అయితే యాడ్ అయ్యిండ్రు. సో ఇక్కడ నుంచి యాక్చువల్లీ రేపు
రేపు అక్కడ లైక్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారంట. సో అందుకని చెప్పేసి నైట్ దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. సో అది అశ్విన్ ఎట్లుంది అశ్విన్ భువనగిరి ఫోర్ట్ చూసారా మీరు? నాకైతే మబ్బులానే కనపడినాయి. ఇది భువనగిరి ఫోర్ట్ కదా, చీకటి ఉంది కాబట్టి అంత కనపడలేదు. హాయ్ పండు. పండు ఇంతకుముందు బ్లాగ్లో వచ్చింది. అరే నువ్వు ఇట్లా ఇస్తారనమాట వీళ్ళు బ్లాగ్లో రావడం. ఇటే పోకీమాన్ కార్డ్సా. సో ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఎంటర్టైన్మెంట్కి ఏదో ఒకటి పట్టుకొని వస్తాడు అనమాట. ఇట్లా ఏషియం పెట్టుకొని వస్తాడు. సో అట్లా సో ఇక్కడ నుంచి ఒక 20 minutes అయితే పడుతుందంట అక్కడికి. సో గైస్ ఇక్కడ నుంచి టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట పర్ హెడ్. సో ఒక 20 to 30 minutesలో అయితే రీచ్ అయిపోతాం అక్కడికి. సో గైస్ అక్కడ ముందలు ఉంది కదా అదే టెంపుల్. సో ఇప్పుడు సో గైస్ ఫైనల్గా గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది, ఇదే కళ్యాణ కట్ అనమాట. మేము ఇక్కడే నేను నైట్ స్టే చేయబోతున్నాము. సో నేను అశ్విని సో బయటికి వచ్చినాం అనమాట ఇట్లా తిరగడానికి అని చెప్పి. సో అట్లా అండ్ ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిసడ్వాంటేజ్ అందరూ ఒకటే దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం క్లమ్జీ ఉంది. అది కూడా సాటర్డే సండే కదా, కొంచెం ప్లేస్ లేకుండా ఉంది లోపల. సో ఇది బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి గుండం అనమాట. ఇది అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. అట్లనే నెత్తి అదే గుండు చేయించుకుంటారు కదా, సో ఎంటికలు. సో అట్లా ఇక్కడ ముందలు చేయించుకొని దాని ముందే గుండంలో స్నానం చేసి పైకి వెళ్ళిపోతారు అనమాట. సో అది మేమైతే ఫైనల్గా సత్రంకి అయితే వచ్చినాము. సో ఇట్లా ఇట్లా పడుకోవాలన్నమాట. అంటే ఇక్కడ రూమ్స్ కూడా ఎక్కువ అవైలబుల్లో ఉండవు. సో ఇట్లాంటి సత్రాలలోనే వండుకోవాలి. సో అది ఈరోజు వ్లాగ్ అయితే. సో రేపైతే ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి చూడండి, ఈ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుంది, 10:30 అయింది. సో మార్నింగ్ 4 AM అట్లా లేచి స్నానాలు లేచి 5కి అట్లా దర్శనానికి వెళ్ళాలి. సో అది అనమాట ఈరోజు బ్లాగ్. ఎవరైనా లైక్ యాదగిరిగుట్టకు వస్తే ముందే మీరు రూమ్స్ అయితే బుక్ చేసుకోండి, స్పెషల్గా ఫ్రైడే సాటర్డే సండేకి. ఎందుకంటే బాగా రెస్ట్ ఉంటుంది, హైదరాబాద్కి దగ్గర కాబట్టి ఇక్కడికి బాగా మంది వస్తారు. సో అట్లా సో నచ్చిన వాళ్ళైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.